రాధాకృష్ణకి అయితే 4 ఏకులు. అది ఏదైనా ఒక్కటి ఊసిపోయి కాకరాలు కంటిందంటే తప్ప వానాకాలం పంటలు వేయడానికి రైతులమందరం పొలాలకు రెడీ అవుతున్నాము. ఇప్పుడు కరెంటు సమస్య వచ్చేసి గాఢ దుమారాలకు వచ్చి పోళ్ళు అన్నీ వంగినాయి, వైర్లు కిందికి వంగినాయి. ఇది లేబర్కు కింద దాకి ప్రమాదం జరిగే ఆలోచన ఉన్నది. విద్యుత్ అధికారులకు 2-3 సార్లు విన్నవించుకున్నా కానీ ఎక్కడ వంగిన పోళ్ళు అక్కడే ఉన్నాయి. వాటిని రిపేర్ చేసి వైర్లు గిట్ల ఎగ్గి కొత్త పోళ్ళు వేసేది ఉన్నది. అవి ఏమైనా ఎన్నిసార్లు కొట్టినా కూడా మాకు పట్టించుకుంటలేరు. కేశవపూర్లో మొత్తం అన్ని విద్యుత్ శాఖ తరఫున అయితే మాకు సపోర్ట్ లేదు అసలుకే. అది ప్రమాదాలు జరిగే ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి మాకు వెంటనే ఆ పోళ్ళు చక్క ఎగ్గి వైర్లు కూడా టైట్ చేయవలసిందిగా మేము కోరుకుంటాం. విద్యుత్ ప్రమాదాలు జరగకముందు లేబరు, మిషన్స్, ట్రాక్టర్కు ఎలాంటి ప్రమాదం జరగకముందు ముందుగా వచ్చి మాకు వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు మాకు ఇది వెంటనే మరమ్మతు చేయాలని కోరుకుంటాం. ఈ వర్షాకాలం సీజన్లో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి. గాడివారం నిన్న గాడివారం విపరీతంగా పెట్టింది. ఈ ఏరియాలో మేము కరెంటు 3-4 సంవత్సరాల నుంచి పోల్లు వంగి ఉన్నాయి. నేను కరెంటు వాళ్ళకు లైన్ మ్యాన్ కానీ కానీ ఒక 4-5 సార్లు చెప్పడం జరిగింది. ఇంతవరకు స్పందిస్తలేరు. ఇప్పుడు ఆల్రెడీ దుక్కులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దుక్కులు పోతాలైనాయి. ఇప్పుడు రేపు పోళ్ళు ఇరిగి మీద పడితే అంత కూలోళ్ళు వస్తారు, వాళ్ళ మీద పడితే చనిపోయే ప్రమాదాలు ఉన్నాయని కూడా 2 సంవత్సరాల నుంచి మొత్తుకున్నా ఎవరు స్పందిస్తలేరు. అది వెంటనే స్పందించి ఆ పోళ్ళు ఇగ్గాలని కోరుకుంటున్నాను.